హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. నేను ఈరోజు ఫస్ట్ టైము వ్లాగ్ చేస్తున్నానండి. డైలీ రొటీన్ నేను డే మొత్తంలో ఏం చేస్తున్నానో. ఫస్ట్ పూజ కంప్లీట్ చేసామండి. తర్వాత టిఫిన్ కోసం ఇడ్లీ పెట్టాను. ఇంకా పల్లీ చట్నీ చేశానండి, పల్లీ కొబ్బరి చట్నీ. దాని తయారీ విధానము షార్ట్స్లో ఉందండి, కావాలంటే చూడండి. చాలా హెల్తీగా చేశాను. ఇంకా మా హస్బెండ్ షాప్కి వెళ్ళారండి, ఆయన కోసం నేను టిఫిన్ పంపిస్తున్నాను ఇలా బాక్స్లో పెట్టేసి. ఈ చట్నీ అయితే చాలా బాగా వచ్చిందండి. మా పిల్లలకి మా ఆయనకి చాలా బాగా నచ్చింది. చాలా హెల్తీగా కూడా చేశాను. ఒకసారి షార్ట్స్లో వెళ్ళి చూడండి. తర్వాత కుండలో నీళ్ళు పోసానండి. మేము ఫ్రిడ్జ్లో వాటర్ తాగము, కుండలో వాటరే తాగుతాము. తర్వాత హనుమాన్ చాలీసా చదువుకున్నానండి. ఆ రోజు మంగళవారము, అందుకని హనుమాన్ చాలీసా చదివితే మంచిదని చెప్పి గురువుగారు చెప్పారు. అందుకని లిరిక్స్ పెట్టుకొని చదువుకున్నాను. తర్వాత పాలు కాగబెట్టేశానండి. ఇంకా నేను టిఫిన్ చేయాలి కదా, అందరికీ పెట్టిన తర్వాత మనమే కదా తింటాం. ఇంకా లాస్ట్లో ఇంకా అందరికీ పెట్టేసి లాస్ట్లో తిన్నానండి. ఇంకా ఇడ్లీలు అయితే చాలా బాగా సాఫ్ట్గా వచ్చాయండి. తర్వాత లంచ్ కోసము ఇది మసూర్ దాల్ అంటారండి, ఎర్ర కందిపప్పు. దీంతో చేస్తే టమాటా పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా క్విక్గా అయిపోతుందండి, ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. కందిపప్పు అయితే ఉడకడానికి చాలా టైం పడుతుంది కదా, ఇది 1 or 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. టమాటో వేసి ఒక 2 విజిల్స్ పెట్టుకున్న తర్వాత చింతపండు రసం వేసాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి కాసేపు ఉడికించుకోవాలి. ఇది కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ అది పక్కన పెట్టేసి ఒక ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలండి. ఇది కొంచెం ఆయిల్ ఎక్కిన తర్వాత ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి. కొంచెం కారం వేసుకోవాలి, కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి. అప్పుడే పప్పు చాలా టేస్టీగా వస్తుంది. టమాటా పప్పు అయితే మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం అండి, ఫేవరెట్ కూడా. టమాటా పప్పు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. ఈ విధంగా చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది వెల్లుల్లిపాయ అండి, పొట్టు తీసి సన్నగా కట్ చేసి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలండి. అవి బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసాను. పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం కొంచెమే వేసానండి. ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించుకున్న పప్పు టమాటా మిశ్రమం వేసుకోవాలండి, బాగా కలుపుకోవాలి. మీరు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి. చూడండి పప్పు ఎంత బాగా వచ్చిందో, చూడడానికి కాదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా మార్నింగ్ టిఫిన్కి ఇడ్లీ చేశాను అన్నాను కదా, చట్నీ చాలా మిగిలిందండి. వేస్ట్ చేయడం ఎందుకని ఇలా టమాటో వేయకుండా చట్నీ చేశాను, పెరుగు చట్నీ చేశాను. లంచ్లోకి చాలా బాగుంటుందండి. దానికోసం పెరుగు కొంచెం కలుపుకోవాలి చట్నీలో. ఇప్పుడు కొంచెం పోపు పెట్టుకోవాలండి. అందులోకి ఒక ఆయిల్ వేసి పోపు దినుసులు వేసేసి ఒక 2-3 పచ్చిమిర్చి సరిపోతుంది. ఇంకా కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ పోపు మిశ్రమాన్ని ఆ పెరుగు మిశ్రమంలో, చట్నీ మిశ్రమంలో వేసుకోవాలండి. కొంచెం పసుపు, ఉప్పు కూడా ఇందులోనే వేసేసుకోవాలి. కొంచెం ఉప్పు తక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే మనం చట్నీలో ఆల్రెడీ వేసాం కాబట్టి కొంచెం ఉప్పు తక్కువనే వేసుకోవాలి. ఈ పోపు ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలండి. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. మీరు ఒకసారి ట్రై చేయండి. చట్నీ మిగిలినప్పుడు ఇలా చేస్తే చాలా బాగుంటుంది. నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.